షడ్ రుచులు ఒకటైన ఈ కాకరకాయ పులుసు, మా అమ్మ చేసిన కాకరకాయ పులుసు అయితే ఇంకా టేస్ట్ అయితే అదిరింది. చాలా బాగుంది. లేట్ చేయకుండా ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఇలా కాకరకాయలు తీసుకోవాలి. కొద్దిగా పండునా పర్లేదు, కాకరకాయ పులుసుకి ఏం కాదు. తర్వాత వీటిని ఇలా రౌండ్గా కట్ చేసుకున్నాను. కావాలంటే మనం ఎలా కావాలన్నా చిన్న పీసెస్గా కట్ చేసుకోవచ్చు. నేనైతే వీటికి చుట్టూ చెక్కు కూడా తీయలేదు, అలానే కడిగి చిన్న పీసెస్గా ఇలా రౌండ్గా కట్ చేసుకున్నాను. చూడండి, ఇలా చెక్కు తీయకుండానే మొత్తాన్ని ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఇలా ఒక బౌల్లో కొద్దిగా చింతపండుని కొద్దిగా వాటర్ వేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు బాగా నానబెట్టుకోవాలి. తర్వాత ఒక టమాటా, ఆనియన్ని ఇలా చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను. తర్వాత ఇందులోకి కొద్దిగా బెల్లం ఎక్కువనే పడుతుంది. తర్వాత కొద్దిగా కారము, కొద్దిగా ఆనియన్, కొద్దిగా బెల్లం, కొద్దిగా కొబ్బరి వేసి, తర్వాత ఇందులోకి కొద్దిగా నూగులు కొద్దిగా చాలు. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ఇలా బుడ్డలని కొద్దిగా దూరగా వేయించుకోవాలి. మరీ ఎక్కువ కాకుండా లైట్గా దూరగా వేయించుకోవాలి. ఇలా దూరగా వేయించుకున్న తర్వాత మనం పొట్టుతో అయినా వేసుకోవచ్చు, లేదంటే తీసైనా మామూలుగా ఎలా అయినా వేసుకోవచ్చు, యువర్ చాయిస్. ఇలా చల్లారిన తర్వాత మనం ఇందాక పెట్టుకున్న పచ్చిమిర్చి, ఆనియన్స్, బుడ్డలు, నువ్వులు అన్నిటిని వేసి ఇలా గ్రైండ్ చేసుకోవాలి. నేనైతే ఇలా రోట్లో వేసి కొద్దిగా కచ్చా పచ్చాగా దంచుకున్నాను. ఇలా కొద్దిగా పెరుగు తీసుకోకుండా ఇలా పెరుగుని మజ్జిగ చేసుకోవాలి. కొద్దిగా చిక్కగా ఉండాలి మజ్జిగ. తర్వాత ఇలా కాకరకాయలు కట్ చేసి పెట్టుకున్న వాటిలో ఇలా మజ్జిగను మొత్తం యాడ్ చేస్తున్నాను. ఇందులో కొద్దిగా తక్కువైతే వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసి కొద్దిగా సేపు బాగా ఉడకనివ్వాలి. ఇలా ఉడికిందా లేదా అని చూస్తున్నాను, ఇంకా ఉడకలేదు, చాలా టైం పడుతుంది. ఇలా పెరుగు అనేది మధ్యలో పగులుతుంది చూడండి, ఇలా చుట్టూ ఇలా పొడిగా పగులుతుంది కాకరకాయకి. ఇలా కొద్దిగా ఉడికిన తర్వాత ఇందులో కొద్దిగా చింతపండు నీళ్ళని, కొద్దిగా వాటర్ని రెండింటిని యాడ్ చేస్తున్నాను. ఈ కాకరకాయ ఒక రకంగా మగ్గిన తర్వాత ఇందులో కొద్దిగా ఉప్పు కూడా యాడ్ చేసి బాగా ఇలా ఉడకనివ్వాలి. కాకరకాయ పట్టుకుంటే చుట్టూ మెత్తగా ఉండాలి, అంతసేపు ఉడికించుకోవాలి. ఇది బాగా మెత్తబడింది. ఇలా మెత్తగా అయిన తర్వాత అందులో పెరుగుని, వాటర్ని అన్నిటిని రిమూవ్ చేస్తున్నాను ఇలా ఒక బౌల్లో. తర్వాత మనకు పెరుగు అలా అంటుకుంటుంది కదా, ఒక బట్ట తీసుకొని చుట్టూ కాకరకాయకి పెరుగు అనేది లేకుండా ఇలా నీట్గా తుడుచుకోవాలి. చూడండి, పెరుగు ఉండడం వల్ల కొద్దిగా పుల్లగా ఉంటుంది. సో పెరుగు ఉండకుండా ఇలా నీట్గా అన్నిటినీ తుడిచిపెట్టుకున్నాను. తర్వాత ఇలా నానబెట్టిన చింతపండులో పిప్పి మొత్తం రిమూవ్ చేస్తున్నాను. అసలు చింతపండులో పిప్పి ఉండకూడదు. తర్వాత ఒక బౌల్ తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసి, ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులో కొద్దిగా తాలింపు గింజలు, కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు, ఎండుమిర్చి యాడ్ చేస్తున్నాను. ఇది కొద్దిగా మగ్గిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని, తర్వాత టమాటాస్ని రెండింటిని యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి కొద్దిగా బాగా మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న తుడిచి పెట్టుకున్న కాకరకాయలన్నిటిని ఇలా యాడ్ చేసుకుంటున్నాను. మగ్గించిన కాకరకాయ మొత్తాన్ని యాడ్ చేసి బాగా మిక్స్ చేస్తున్నాను. బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఇందులో ఇందాక నూరి పెట్టుకున్న కారంని కూడా యాడ్ చేస్తున్నాను. తర్వాత ఇందులో కొద్దిగా చింతపండు రసం, కావాలంటే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు, చింతపండు రసం కొద్దిగా యాడ్ చేసి బాగా మొత్తాన్ని ఇలా కలుపుకోవాలి. కలిపి కొద్దిగా సేపు బాగా మగ్గనివ్వాలి. తర్వాత ఇందులో కొద్దిగా బెల్లం కూడా యాడ్ చేస్తున్నాను. కొద్దిగా బెల్లం ఎక్కువనే పడుతుంది, కావాలంటే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. ఇలా బాగా మొత్తాన్ని కలుపుకోవాలి. ఇలా కొద్దిగా తక్కువైతే ఇంకా కొద్దిగా చింతపండు కొద్దిగా చూసి యాడ్ చేసుకోవాలి. కొద్దిగా సేపు బాగా హీట్ చేసుకోవాలి. కొద్దిగా ఉప్పు తక్కువైతే ఉప్పు కూడా యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి బాగా ఇలా మగ్గించుకోవాలి. ఆ వాటర్ అంతా పోవాలి. వాటర్ అంతా పోయే వరకు, దగ్గర పడే వరకు కాకరకాయని బాగా ఉడికించుకోవాలి. కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా మగ్గిన తర్వాత కొద్దిగా లాస్ట్లో ఇందులో కొద్దిగా ధనియాల పౌడరు, కొద్దిగా గరం మసాలా,
కసూరి మేతి అన్నిటిని యాడ్ చేస్తున్నాను. కొద్దిగా మునగాకుంట కూడా వేసుకోవచ్చు. కొద్దిగా వేసి అన్నిటిని ఇలా మగ్గించుకోవాలి. అలా వాటర్ లేకుండా బాగా మగ్గించుకోవాలి. చూడండి ఇలా చిక్కపడే వరకు కాకరకాయ పులుసుని ఇలా బాగా మగ్గించుకోవాలి. కాకరకాయ పులుసు తయారైపోయింది. కొద్దిగా చేదుగా తీయగా చాలా బాగుంది. టేస్ట్ అయితే అదిరింది కాకరకాయ పులుసు.